పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక ఆర్వో డివిజన్ సప్తగిరి కాలనీలో అంగరంగ వైభవంగా రేణుకా ఎల్లమ్మ బోనాలను నిర్వహించారు. గౌడ కులస్తుల ఐకమత్య భావనతో కాలనీవాసులు ఏకమై ఇంటింటికి రేణుకా ఎల్లమ్మ బోనాన్ని ఎత్తుకున్నారు. పోచమ్మ దేవాలయంలో మొక్కును చెల్లించుకున్నారు. కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, కాలనీ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎల్లమ్మ బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా మా యొక్క డివిజన్ గౌడ సోదరులు అందరూ ఐకమత్యంగా భారీ ఎత్తున పెద్ద ఎత్తున తరలి పోషమ్మ కాడికి వెళ్తూ ఈరోజు పోషమ్మ మొక్కు చెల్లించుకొని రేపటి నుంచి జరిగే కార్యక్రమాల్లో ఐకమత్యంగా అందరూ పాల్గొనే విధంగా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి గౌడ నాయకులందరూ ఐకమత్యంతో ఉన్నారు. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు మా యొక్క డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. సప్తగిరి కాలనీలో గౌడకుల బంధువులు నిర్వహిస్తున్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా పోషమ్మ జాతరలో మా డివిజన్ నుంచి అధిక సంఖ్యలో బయలుదేరినటువంటి భక్తులకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ 3 రోజులలో జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క ఎల్లమ్మ జాతరలో అందరూ పాల్పంచుకోవాలని మనసారా కోరుకుంటూ జై ఎల్లమ్మ తల్లి, జై ఎల్లమ్మ తల్లి. చెప్పాలా బాబుతో మాట్లాడి ఈరోజు మన 6వ డివిజన్ నుంచి మా గౌడ కుల బాంధవుల నుంచి పోచమ్మ బోనాలకు అందరూ ఇచ్చేసిండ్రు. అలాగే ఈ నెల 4వ తారీఖు గౌడ సంఘం తరఫున ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించిండ్రు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతి డివిజన్ నుంచి అంటే రామగుండం మొత్తం డివిజన్ ప్రజలందరూ గౌడ కుల బాంధవులందరూ పోషమ్మ బోనాలు ఇంటింటికి బోనాలు తీస్తూ మన చౌరస్తా కాడికి రావాలని గౌడ సంఘం తరఫున అందరికీ చెప్పారు. కాబట్టి మా 6వ డివిజన్ తరఫున గౌడ కుల బాంధవులందరూ పోషమ్మ బోనాలతోటి పెద్ద ఎత్తున తరలుతూ అందరూ చౌరస్తా వరకు ఇచ్చేస్తున్నారు. అలాగే మా డివిజన్లో ఉన్న సంపన్న వర్గాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై ఎల్లమ్మ తల్లి. బాంధవులందరికీ మరియు మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మన గోదావరి గనిలో మొట్టమొదటిగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కావున ఈరోజు గౌడకుల బాంధవులందరూ పోషమ్మ బోనాలు మరియు ఎల్లమ్మ బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. కావున మన 6వ డివిజన్ ప్రజలందరూ కుల మత అని భేదం లేకుండా అందరూ విచ్చేసి వారికి వారి కుటుంబాలకు అందరికీ ఆరోగ్యం కలగజేయాలని ఆ తల్లిని వేధిస్తున్నాం. జై